నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఏపీ రాజకీయాల్లో బ్రాండ్ అంబాసిడర్ గా పిలువబడుతున్నటువంటి వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకి తెలుగుదేశం జనసేన కూటమి మొండి చేయి చూపినట్లయితే స్పష్టంగా అర్థమవుతోంది. వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం చూస్తే 2004లో వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికారు. ఆ తదనంతర కాలంలో 2009లో ప్రజారాజ్యంలో చేరి మొట్టమొదటిసారి ఓటమి చెందారు. 2014లో వైకాపా నుంచి ఓటమి చెందారు. అయితే అనూహ్య రీతిలో 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఆశించినప్పటికీ వైకాపా అధిష్టానం ఆ సీట్ ని అప్పటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుకు కట్టబెట్టడంతో వంగవీటి రాధా వైకాపాకి రాజీనామా చేసి అనూహ్యమైన రీతిలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశంలో చేరి ఎక్కడా పోటీ చేయకుండా టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం కనుక చూస్తే కొన్నాళ్ళుగా రాధా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విజయవాడ సెంట్రల్ లేదా ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం అధిష్టానం ప్రకటించిన మొదటి లిస్టులో అటు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ కి, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమాకైతే టికెట్లు ప్రకటించింది. అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఖాళీగా ఉన్న తరంలో ఈ నియోజకవర్గం జనసేనకి లేదా టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ జనసేనకి లేదా టీడీపీ కేటాయించినప్పటికీ జనసేన నుంచి బీసీ సామాజిక వర్గానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మైనార్టీ వర్గానికి కేటాయించే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే బెజవాడలో వంగవీటి రాధాకి టికెట్ కేటాయించే పరిస్థితి అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పిన పరిస్థితిలో విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధాని బరిలో దిగమన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కనీసం రాధాతో సంప్రదింపులు కూడా జరపకుండానే తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాని వంచింది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వంగవీటి అభిమానుల్లో వెళ్ళిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఇప్పటికే జనసేన కేవలం 24 సీట్లు కేటాయించడంతో ఆ వర్గం పెద్ద ఎత్తున టీడీపీ మీద మండిపడుతున్న పరిస్థితుల్లో ఇటు వంగవీటి రాధా కూడా టికెట్ రాకపోవడంతో ఆ వర్గం ఆగ్రహ జ్వాలలు అయితే ఇంకా రగులుతా ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే ఇటు తెలుగుదేశానికి అటు జనసేనకి 24 కేటాయించడం, అదేవిధంగా వంగవీటి రాధాకి టికెట్ ఇవ్వకపోవడం, ఈ రెండు పరిణామాలు కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో కాపుల ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది.